Hello all, welcome to our channel of JNDH updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And this channel is for related for all the JNDH notifications and result updates and important information regarding for the JNDH. And guys, we have uploaded all the notes and materials in our Telegram channel. If you want to access the material, please do join in our Telegram channel. The link is in the channel about it is we have uploaded all the important uh, subjects information regarding for subjects like ECE, Triple E, mechanical and civil from first year to fourth year. So if anyone wants, please do join in our Telegram channel. And like corrections అనేది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కరెక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అండ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను లైక్ కరెక్షన్స్ ఎట్లా ఉంటాయని. అండ్ మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే కరెక్షన్స్ అనేది ఈసారి బేసిక్ లెవెల్ ఫస్ట్ ఇయర్ కాబట్టి వన్ వన్ రిజల్ట్స్ లైక్ 1-1 అండ్ 1-2 కాబట్టి 1-2 అన్ని లైక్ బేసిక్ వాళ్ళే కరెక్షన్ చేస్తారు. లైక్ లైక్ ఏంటంటే ఫండమెంటల్స్ ఉన్న సబ్జెక్ట్స్ వాళ్ళకి మాత్రమే ఇస్తారు కాబట్టి మ్యాక్సిమం అయితే కరెక్షన్స్ అనేది ఈజీగానే ఉంటాయి. అండ్ మీరు ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ ఏంటంటే మీరు థియరీ అవన్నీ రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయండి. ఏంటంటే లైక్ నేను కొన్ని ఇట్లా రాశాను బట్ మార్క్స్ రాలేదు అంటే ఏం చేయలేము మనం. మ్యాక్సిమం అయితే మీరు థియరీ లైక్ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా స్టెప్స్ రాస్తేనే మీకు మార్క్స్ అనేది వస్తాయి అండ్ పాస్ అవుతారు. సో మ్యాక్సిమం అయితే కరెక్షన్ బాగానే ఉంటుంది ఫర్ 1-1 అండ్ 1-2. ఎందుకంటే మీ ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ చెప్తారో ఆ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ మాత్రమే చేశారు. లైక్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ చెప్పే ఫ్యాకల్టీ ఫిజిక్స్ వాళ్ళే కరెక్షన్ చేస్తారు కాబట్టి సో మ్యాక్సిమం అయితే కరెక్షన్ అనేది బాగుంటుంది. లైక్ హెచ్ఎండ్ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళే కరెక్షన్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం అయితే కరెక్షన్స్ అనేది బాగానే ఉంటాయి. అండ్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చేసి మ్యాక్సిమం వీ కెన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ లైక్ కరెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి అండ్ రిజల్ట్ పెండింగ్ ప్రాసెస్లో ఉంది. మ్యాక్సిమం అయితే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి ఆన్ ఆర్ బిఫోర్ ఆగస్ట్ 27th లోపు. లైక్ అప్పుడైనా రావచ్చు లేకుండా ముందైనా రిలీజ్ కావచ్చు. మేబీ లైక్ 4-2 రిజల్ట్స్ తర్వాత 4-2 అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ తర్వాత డిక్లేర్ అయ్యడానికి ఛాన్సెస్ బాగున్నాయి. సో మ్యాక్సిమం ఎందుకంటే 4-2 రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది ఎగ్జామ్స్ అయిపోయినాయి అండ్ కరెక్షన్స్ కూడా నడుస్తున్నాయి అండ్ స్క్రూటినింగ్ ప్రాసెస్ అవుతుంది. సో మ్యాక్సిమం అయితే కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ మార్క్స్ ఎంటరింగ్ ప్రాసెస్ ఒకటే డిలే ఉంది. మేబీ అవంతా కంప్లీట్ అయిపోతే మీకు రిజల్ట్స్ అనేది లైక్ థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్లో మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవ్వడం జరుగుతుంది ఆఫ్టర్ రాకి. అండ్ ఆన్ ఆర్ బిఫోర్ కూడా రావచ్చు. అండ్ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి లైక్ ఫోర్త్ వీక్ అనుకుంటున్నానండి, ఆన్ బిఫోర్ 27. అండ్ ఈసారి అయితే ఏం డిలే లేకుండా రిజల్ట్స్ అనేది డిక్లేర్ అవుతాయి అని అనుకుంటాను. బికాస్ ఆల్రెడీ 2-1 అండ్ 3-1 కూడా 2-1 2 3-1 3-2 ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అయితే కరెక్షన్స్ అనేది బాగానే ఉంటాయి. సో రిగార్డింగ్ ఫర్ ద ఇంకా స్టిల్ ఇంకేమైనా డౌట్స్ కానీ కన్సర్న్స్ ఉన్నా కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ అ కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.